ఎమ్మెల్యే క్వార్టర్స్ పరిధిలో మొత్తం కూడా అమ్మవారి టెంపుల్ పరిధిలో ఉన్న మనం చూస్తున్నాం విజువల్స్ అంతా కూడా పోలీసులకి నాయకులకి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. ఇక్కడ అంతా కూడా నిర్బంధం పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితి అంతా చాలా గందరగోళంగా ఉంది. లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. లోపల బజరంగ దళ అబ్బాయిని కొట్టడం కూడా జరిగిందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా ఇక్కడ విజువల్స్ లో మొత్తం కూడా బారికేడ్లతోటి వచ్చినటువంటి బజరంగ దళ నాయకులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎక్కడికెక్కడే వాళ్ళందరినీ పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. పోలీసులతో వాగ్వాదం కూడా చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్ని అదుపులో తీసుకుని వీళ్ళకి సమన్వయం చేయాలంటూ కూడా వాళ్ళందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. అమ్మవారి విగ్రహాన్ని ఏ విధంగా అయితే కూల్చారో ఇమీడియట్గా అక్కడ ప్రతిష్టాపన చేయాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా రోడ్ల మీద దర్గాలున్నా చర్చిలున్నా వాటి జోలికైతే పోరు. కానీ హిందూ దేవాలయాల మీద కానీ హిందూ సాంప్రదాయానికి సంబంధించి కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా హిందువులంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చాలా చులకన భావంతో ఉన్నట్టుగా కూడా వీళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా దర్గాల విషయంలో కావచ్చు, చర్చల విషయంలో కావచ్చు, ఎవరు కూడా అటువంటి వాటిని కనీసం టచ్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు అడిగే ధైర్యం ఉండదు. ఓవైసీ కాలేజీని కూల్చే ధైర్యం లేదు. కానీ ప్రభుత్వానికి ఇక్కడ గుడిని గాత్రం 90 ఏళ్ళుగా ఉన్నటువంటి గుడిని కూల్చే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఒకటే, ఇక్కడ అమ్మవారి ప్రతిష్టాపన జరగకపోతే పెట్రోల్ పోసుకుని తగలేసుకుంటామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ బోనాలు ఎత్తుకొచ్చినటువంటి శివశక్తులు కావచ్చు, అదేవిధంగా జోగినీలు కావచ్చు, అందరూ కూడా వాళ్ళు వారించారు. ఆడు బోనాలు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి, తొక్కిసలాట జరిగింది, లాఠీచార్జ్ జరిగింది, రకరకాల ఇష్యూస్ జరిగినాయి ఇక్కడ. అయినప్పటికీ కూడా ఏదైనా కూడా ప్రభుత్వం కొంచెం దిగొచ్చి వీళ్ళకి ఈ సమస్యను పరిష్కరించాలి. వీళ్ళు అమ్మవారి ప్రతిష్టాపన జరిగినంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేదే లేదు. హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిని మేము నిరసిస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి విషయం. ఏదేమైనప్పుడు కూడా వీళ్ళంతా కూడా న్యాయం జరగాలంటూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి దీన్ని పెద్ద మనసుతోటి ప్రభుత్వం తీసుకుని కంపల్సరీ ఇక్కడ అమ్మవారి ప్రతిష్టాపన జరగాలని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏదేమైనటువంటి 12 ఎకరాల భూమి ఇది. దీని మీద చాలా ప్రభుత్వం కేవలం 100 గజాల ల్యాండ్ని వదిలేస్తే అయిపోతే ఏముంది అమ్మవారిది, ఇదేమో దేవుడి మాన్యం కింద మేము 12 ఎకరాలను కూడా అడగట్లేదు. కేవలం అమ్మవారి టెంపుల్ కట్టుకునేంత వరకు ఆ ప్లేస్ మటుకు మా కోసం ఉంచండి అంటూ కూడా అక్కడ స్థానికులు వాపుతున్నటువంటి పరిస్థితి. ఓవర్ స్టూడియో.